వర్షం అంటేనే చౌటుప్పల్ మున్సిపాలిటీ ప్రజలు భయపడే పరిస్థితి కనపడుతోంది. చిన్నపాటి వర్షానికే కాలనీల్లోకి నీళ్లు రావటం, ప్రభుత్వ కార్యాలయాలు మునగటం జరుగుతోంది. ఊర చెరువులు నిండి అలుగుపోసినప్పుడల్లా ఇదే పరిస్థితి ఉందని ఆందోళన చెందుతున్నారు జనం. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్ మున్సిపల్ కేంద్రంలోని ఊర చెరువు నిండినప్పుడల్లా చౌటప్పల్కు కష్టాలు తప్పడం లేదు. ఎంపీడీఓ, ఆర్డీఓ కార్యాలయాలు, పాల శీతలీకరణ కేంద్రం, టీటీడీ కళ్యాణ మండపం వంటి పలు ప్రభుత్వ భవనాలు నీట మునిగాయి. డాక్యుమెంట్లు, కంప్యూటర్లను ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది తొందరగా పై అంతస్తులకు తరలించి జాగ్రత్త పడ్డారు. మున్సిపాలిటీ కేంద్రంలోని 13వ వార్డులోని వినాయక్ నగర్ కాలనీ పూర్తిగా నీట మునిగింది. వర్షాలకు వీధులన్నీ కాలువల్లా మారడంతో స్థానికులు బయటకు రాలేక ఇళ్లలోనే ఉంటూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వరద నీరు తగ్గినా నిలిచిపోయిన బురదతో కష్టాలు పడుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఊర చెరువు FTL పరిధిలోనే నిర్మించారు. దీంతో వర్షాలు కురిసినప్పుడు ఆఫీసుల్లోకి నీళ్లు రావడం కామన్ అయిపోయింది. ఊర చెరువు నుండి వచ్చే కొన్ని అలుగు ఉంది ఏదైతే ఉందో దాన్ని వెనుక నుండి ట్రెంచ్ కొట్టించి దాన్ని సర్వీస్ రోడ్ నుండి ముందలికి పోవడానికి, వాటర్ని కొద్ది ఫ్లో కావడానికి చర్యలు తీసుకున్నాం. అది ఇరిగేషన్ అధికారులను పిలిపించి ఎక్కడ చేయాలి ఏందని చెప్పి వాళ్ళ దాని ఆదేశాల ప్రకారం చేయడం జరిగింది. నెక్స్ట్ నేను కానీ, ఆర్డీఓ గారు కానీ, నెక్స్ట్ గౌరవ ఎమ్మెల్యే గారి సమక్షంలో మనకి ఒక 15 కోట్ల నిధులు శాంక్షన్ అయినాయి. ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో 15 కోట్ల శాంక్షన్ ఆ నిధులలో ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థ పటిష్టం చేయడం కోసం DPRలు సిద్ధం చేస్తున్నాం. త్వరలో ఆ పనులు ప్రారంభించబడతాయి. 2005-2020 వరదల్లోనూ ఇదే పరిస్థితి. కార్యాలయాలు మునిగాయి. విలువైన డాక్యుమెంట్లు నీటిలో కొట్టుకుపోయాయి. కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. MRO కార్యాలయాన్ని తాత్కాలికంగా వేరే చోటికి మార్చినా ఎంపీడీఓ, ఆర్డీఓ కార్యాలయాలు ఇప్పటికీ అదే చోట కొనసాగుతున్నాయి. ప్రతిసారి వర్షాలు పడ్డాకే అధికారులు హడావిడిగా మొదలు పెడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. చెరువును శాశ్వతంగా పునరుద్ధరించే ప్రయత్నాలు చేయాలని కోరుతున్నారు. కావాల్సిన ఫైల్స్ మాత్రం అన్ని సర్దుకొని మేము ఇంతకుముందు జరిగిన దాన్ని బట్టి మేము అన్ని సర్దుకొని అరేంజ్ చేసుకున్నాము. ఎలాంటి ఫైల్స్కి అయితే డిస్టర్బెన్స్ కాలేదు. వాటర్ మోకాళ్ళ లోతు వరకు వాటర్ వస్తున్నాయి. అందులో నుండే మేము వచ్చి మా వర్క్ అయితే చేసుకోవాలని చూస్తున్నాం. కానీ నిన్నటి వరకు పవర్ కూడా లేదు. ఈరోజు పవర్ అరేంజ్మెంట్ అయిపోయింది. ఇటీవల కురిసిన వర్షాలతో స్థానికులు ఇబ్బంది పడటంతో స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మున్సిపాలిటీ అలుగు ప్రాంతాలను అధికారులతో కలిసి పరిశీలించారు. మల్కాపురం చెరువు నీరు చౌటప్పల్ చెరువుకు రాకుండా కాలువను డైవర్ట్ చేయడంతో తాత్కాలికంగా ముప్పు తప్పింది. ఎమ్మెల్యే అధికారులను తక్షణం శాశ్వత ప్రణాళిక సిద్ధం చేయాలని, DPR తయారు చేసి సమర్పించాలంటూ ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాలను చెరువు FTL పరిధి నుంచి తరలించి శాశ్వత భవనాలు నిర్మించి సేవలు నిరంతరంగా అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు స్థానికులు. ఇలా లోతట్టు ప్రాంతాలలో నీరు ఇవాళ 2 నుంచి 3 నెలల వరకు నీరు ఇదే విధంగా నిలబడుతుంది. ఈ దాదాపు ఇక్కడ పరిస్థితి చూసినట్టయితే ఇది వినాయక్ నగర్ కాలనీ. ఇక్కడ దాదాపు ఇళ్లలో పోయే పరిస్థితి కూడా లేదు. ఇవాళ అలాంటి పరిస్థితులలో ప్రజలు జీవనం సాగిస్తున్నారు. ఇవాళ మల్కాపురం చెరువు దాదాపు మూసీ నదికి కలపడం వల్ల కొంత ఇబ్బంది అనేది తప్పింది. కానీ లేకుంటే ఇవాళ చౌటుప్పలకు సంబంధించి 19, 12, 13, 14 వార్డులు పూర్తి స్థాయిలో అంటే 80% జలమయంలో నిండుల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మున్సిపాలిటీలో వరద పరిస్థితులు రాకుండా శాశ్వత చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు జనం.